హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎప్పుడూ దోశ ఇడ్లీయే కాకుండా ఇట్లా అటుకులతో కూడా ఉప్మా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో ఆరోగ్యమైనటువంటి అటుకులతో ఏ ఏ స్టైల్లో చేసుకుని తిన్నా అటుకులతో చాలా మంచిది. ఈ అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక కప్పు నిండా అటుకులు తీసుకున్నాను. దీంట్లో అటుకులు మునిగేదాకా కొంచెం వాటర్ పోసుకున్నాను. ఈ దొడ్డు అటుకులు అంటారు కదండి, ఆ అటుకులు ఇప్పుడు వచ్చి ఈ వాటర్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలా. ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండిలు పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసాను. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మనము పల్లీలు కొంచెం తీసుకొని ఫ్రై చేసుకోవాలా. ముందుగానే వీటిలో ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసుకున్న అదే బాండెట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ పోపు దినుసులన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యి పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మీడియం సైజు ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ నిండా ఇంగ వేస్తున్నాను. ఇవంతా కూడా ఈ ఆనియన్స్కి పడేలాగా బాగా కలుపుకొని మనము చిన్న క్యారెట్ ముందుగానే తురుము పెట్టుకున్నానండి. చిన్న హోల్స్ కాదు, పెద్ద హోల్స్ ఉండేది తురిమితే అటుకులు ఎట్లా ఉంటాయో అట్లనే ఉంటుంది. ఈ క్యారెట్ కూడా పిల్లలు ఇట్లా చేస్తే బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. క్యారెట్ల తురిమి వేసుకోవడం వల్ల మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలా. ఇలా బాగా ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత క్యారెట్ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇది మగ్గేదానికి ఒక 4 నిమిషాలు పడుతుంది, అంతేనండి. మనము ముందుగానే నానబెట్టుకున్నాం కదా అటుకులు, ఈ అటుకులు ఎత్తి ఇందులో పోసుకొని ఈ పోపుకు పడేలాగా బాగా కలుపుకోవాలా. ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలు కూడా ఇందులో పోసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవి కూడా ఇందులో వేసుకొని ఇట్లా అన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవడమే, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, మీరు కూడా మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.